ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ప్రజలు కోరుకునేదైతే ఇదే సిస్టమ్, అధికారము ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, ఎట్లా పడితే అట్లా అన్నటువంటి కాన్సెప్ట్ ఉండకూడదనే కోరుకుంటారు. కానీ వీళ్ళ లేవనెత్తిన సబ్జెక్టులోకి వెళ్తే బీసీల రాజీనామా అనేది నిజంగా బలవంతంగా ఒక ఐఏఎస్ అధికారి వెనకుండి చేయించారా, బలవంతంగా రాజీనామాలు చేయించారా? ఐఏఎస్ అధికారి సంగతి పక్కన పెట్టండి. ఐఏఎస్ అధికారి ఏమైనా రౌడీనా బెదిరిస్తే ఇల్లు బెదిరిపోవడానికి? బేసిక్గా ప్రభుత్వం వద్దనుకుంది, మామూలుగా వేధించలేదు ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు విద్యార్థులు వెళ్ళి ధర్నాలు చేయడం, నువ్వు దిగిపో అని చెప్పి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, ఇది తెలుగుదేశం విద్యార్థి సంఘం, వాళ్ళు గొడవలు చేసినవి ఉన్నాయా 2-3 చోట్ల. అట్లాగే మిగతా చోట్ల వాళ్ళని వీసీలని వేటాడారు. ఇప్పుడు నిన్న కూడా పరోక్ష హెచ్చరిక చేశాడు లోకేష్. ఏమని, మేము ఎవరో ఏం బెదిరించారో చూపించండి, వాళ్ళతో మాట్లాడమని, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమనండి అని చెప్పేసి అంటూ గత 5 ఏళ్ల లెక్కలు తీస్తామన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు లిటిగేషన్ క్రియేట్ చేయడానికే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి 7 కేసులు పెట్టలేదు జగను. అట్లాగే అచ్చెన్నాయుడు అంటే వాళ్ళందరి మీద కేసు పెట్టలేదా? అవి ఏమైనా తేలినా చచ్చేనా? ముందే